ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నంగన్పూర్ గ్రామంలో శనివారం నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రాజేంద్రనగర్ హైదరాబాద్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె సురేష్ వివిధ పంటల్లో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. వరిలో సమగ్ర పోషణ యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి వివరిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందిస్తున్న సన్న రకాలైన సన్న విత్తనాలు పండించాలని సూచించారు. మట్టి పరీక్ష చేసుకోవడం వలన కలిగే లాభాలను, వివిధ పంటల్లో చీడపీడల గురించి వివరిస్తూ పంట మార్పిడి పద్ధతిని విధిగా పాటించాలన్నారు. అలాగే డాక్టర్ హారిక అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ వారు రైతులకు వరికి ప్రత్యామ్నాయ పంటలైన టమాటా, మిరప, పుచ్చకాయ, ఫామాయిల్, వేసవిలో ఆకుకూరలను సాగు చేయడం వలన తక్కువ సమయంలో అధిక దిగుబడిని మరియు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. జీవ నియంత్రణ పద్ధతులను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ వరి కోయలు కాల్చడం వలన జరిగే నష్టం గురించి వివరించారు. అలాగే రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సానుకూలంగా ఉన్నామని, కాకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో కోతుల సమస్య సాధ్యమైనంత పరిష్కారాలు చూపాలని, అలాగే వరి పంట కాకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ వంటివి కల్పించి స్థానికంగా మార్కెట్ వసతులు కల్పించినట్లయితే రైతుకు సహకారంగా ఉంటుందని, తద్వారా ప్రత్యామ్నాయ పంటలకు సాగు సానుకూల దృక్పథం ఏర్పడుతుందని రైతులు శాస్త్రవేత్తలతో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, గ్రామ పెద్దలు, సైంటిస్టులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.